పికప్ 0.7 డ్రాప్ 4. అరే వాడమ్మ, ఏంది బ్రో కనపడదు అసలు రోడ్డు. షూతి గంటలకు ఉన్నాడు పెద్ద వీడు. 6 గంటల నుంచి 10 గంటల లోపే, అంటే మనం మొత్తం 4.5 గంటల లోపు మన దగ్గర అయితే మనమైతే ప్రజెంట్ బంజారా హిల్స్లో ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీ చేసి 1500 నుంచి 2000 వరకు సంపాదిస్తారని అందరూ చెప్తుంటారు. బట్ ఈరోజు మనం ట్రై చేద్దాం, ఒక్కరోజు పని చేస్తే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఫస్ట్ ఊబర్ అయితే స్టార్ట్ చేసిన 000 టుడే. సో ఇది నా ఫస్ట్ రైడ్ అనమాట. సో ఈరోజు నుంచి మనం అంటే ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఓలా అండ్ ఊబర్ అయితే చేద్దాం. మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి, ఫుడ్ కోసం టిఫిన్ అండ్ అలాగే లంచ్ కోసం అయితే బ్రేక్స్ కూడా ఉంటాయి. సో సాయంత్రం వరకు చేస్తే మనకు అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ముందు కేపీహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా. సో మార్నింగ్ టైంలో 7:30 నుంచి 8 వరకు, అంటే మార్నింగ్ నుంచి మొత్తం ప్రైవేట్ బస్సులు అయితే ఆక్రమించుకుని ఉంటాయి. చూడొచ్చు మీరు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బస్సులు మొత్తం ఇక్కడ ఆగి ఉంటాయి అన్నమాట. సో ఇంత ట్రాఫిక్ జామ్తో నిండిపోతుంది పొద్దున్నే. సో ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బస్సెస్ ముందు నుంచి కూడా మనుషులు పోతూ ఉంటారు అవతల నుంచి ఇవతలకి. సో సడన్గా మనం బ్రేక్ కొట్టడానికి కూడా అవ్వదు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది కేపీహెచ్బిలో ముఖ్యంగా డ్రైవ్ చేసేవాళ్ళు. చూడండి, అసలు కొంచెం కూడా ప్లేస్ లేకున్నట్లు మొత్తం ఆక్రమించుకున్నాయి. అందులో ఇది NH65 అనమాట. సో ఇంత వెడల్పు రోడ్డు కూడా మొత్తం అయితే జామ్ అయిపోయింది. అమ్మా, ఎటు వెళ్ళాలో అసలు అర్థం కాకున్నట్లు అయిపోయింది. సో మొత్తానికైతే మన ఫస్ట్ రైడ్ అయిపోయింది. జస్ట్ 20 మినిట్స్లో అయిపోయింది అనమాట. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ ఏఐజీ హాస్పిటల్స్ 118 రూపాయలు చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అంకల్. సో మన ఫస్ట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా ముగిసిపోయింది. ఇలాంటి టైంలో ఆర్డర్స్ వచ్చాయనుకోండి, అందులో లాంగ్ ఆర్డర్స్ చాలా 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 మంచిగా ఉంటుంది, అంటే ట్రాఫిక్ లెస్ ఉంటుంది అనమాట. ఇదే రూట్లో ఏదైతే నేను రూట్లో వచ్చి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీలో మనం 9 తర్వాత వచ్చామనుకోండి, దూల తీరిపోతుంది అసలు. సో నేను ట్రావెల్ చేసింది వచ్చేసి 11 కిలోమీటర్లు ఏమో, బట్ దానికైతే మనకు 140 రూపీస్ అయితే ఇచ్చిండు. ఇక్కడ మీరు చూడవచ్చు, టుడే ఫస్ట్ ట్రిప్ 1 ట్రిప్ కంప్లీటెడ్ 140 రూపీస్. ఇప్పుడు మనం నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ మనకు ఓలాలో వస్తుందో లేకపోతే ఊబర్లో వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఫస్ట్ అయితే ఓలా నుంచి వచ్చింది, పిక్ చేసుకున్నాం. పికప్ 1 మినిట్ చూపిస్తుంది, 700 మీటర్స్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. 4382 बैठ जाओ, चले. సో గైస్, మన రైడ్ అయితే మొత్తం 3 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అనమాట. సో తొందరగా ఈ రైడ్ని అయితే కూడా మనం కంప్లీట్ చేయాలి. మీరు నైట్ టైంలో ఈ ప్లేస్లోకి వచ్చారనుకోండి, మీకు అసలైన హైదరాబాద్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అసలు దీన్ని హైదరాబాద్ అనుకోరు, అంత కలర్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, మన ఈ 3 కిలోమీటర్స్ రైడ్కి అయితే 36 రూపాయలు అయితే ఇచ్చిందనమాట ఓలా. సో సక్సెస్ఫుల్లీ ఊబర్లో ఒక రైడ్, అలాగే ఓలాలో ఒక రైడ్ మనదైతే కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో చాలా పెద్ద రైడ్ 140 రూపీస్ది, ఓలాలో చాలా చిన్నది జస్ట్ 36 రూపీస్ అనమాట. సో 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టైం చూసుకోవచ్చు మీరు, 6:36 అయింది. ఇప్పుడు కూడా నేను 6కి స్టార్ట్ చేసిన, అంటే ఆన్లైన్ చేసుకున్నాను అనమాట ఓలా అండ్ ఊబర్. సో ఫస్ట్ రైడ్ అయితే మనకు ఊబర్లో పడింది. సో మీరు చూడవచ్చు,
జస్ట్ ఊబర్లో అయితే ఇంకో ఆర్డర్ వచ్చిందనమాట, మళ్ళీ అది కూకట్పల్లి ఆర్డరే. సో మనం ఉండే ప్లేస్ దీన్ని యాక్సెప్ట్ చేసుకుందాం. పికప్ 3 కిలోమీటర్ 0.3 ఉంది, డ్రాప్ అలాగే 6.9 ఉందన్నమాట. యాక్సెప్ట్. సో దో గాయస్, ఇంకా రైడ్ కూడా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనకు నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఫైనల్లీ ఓలాలో మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది మనకు 75 రూపీస్ది, కూకట్పల్లి నుంచి కూకట్పల్లి వరకే అనమాట. చూద్దాం. సో మన 6.9 కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందుకు గాను మనకు వచ్చిన అమౌంట్ 51 రూపీస్. థ్యాంక్ యూ బ్రో. సారీ, మనకు అమౌంట్ క్యాష్ అయితే వచ్చిందనమాట ఈరోజు. ఒకటి చెప్పండి. ఓకే, ఎక్కండి మేడం. సో ఫైనల్లీ మనమైతే పికప్ చేసుకున్నాం. ఇప్పుడు మన రైడ్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్. సో గాయస్, ఫైనల్లీ చూడండి, మనకు 148 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది ఊబర్లో. పికప్ 0.7, డ్రాప్ 4. అరే వాడమ్మ, ఎంత పని అయింది బ్రో. తో 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 ఆర్డర్ మిస్ అయిపోయింది బ్రో. 28, వామ్మో. ఇప్పటి నుంచి అలా కాదు బ్రో, వచ్చిన వెంటనే అయితే నేను పికప్ చేసుకుంటా, మీకైతే చూపించాను. ఇదేంది ఇది, బాచుపల్లి, కూకట్పల్లి టు బాచుపల్లి. ఓకే, యాక్సెప్ట్ చేసుకుందాం, ఎందుకంటే బాచుపల్లి నుంచి అయితే చాలా మంచిగా ఆర్డర్లు అయితే ఉంటాయి ఈ టైంలో. సో పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. 7218 స్కానర్ ఇక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మన 8 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఎట్టకేలో ఒక రైడ్ అయితే వచ్చింది, 160 రూపీస్ అనుకుంటా. బట్ మీకు చూపించడానికి నాకు మళ్ళీ భయం వేసింది, ఎక్కడది క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి. సో ఎందుకనే బుక్ చేసుకున్నా. పికప్ 2.9 అయితే ఇచ్చిండు. అబ్బా, డ్రాప్ అయితే 14 పైనే ఉందన్నమాట. సో అందుకోసం అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నా. బట్ చూడాల్సింది ఏంటంటే, మనం వెళ్ళే వరకు వాళ్ళు ఉంటారా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే 2 అంటే కొంచెం ఇప్పుడున్న జనాలకి అర్జెంట్ కావాలి ఏదైనా కానీ. మనం బుక్ చేసుకున్నామా, బండి మన పక్కనే ఉండాలి, అలా అయితే మైండ్ సెట్ అయితే మారిపోయింది. సో 2.3 కిలోమీటర్స్ నా ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది. సో దానికి వచ్చేసి 9 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ వెయిట్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు మనకు ఒక సమస్య. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్ టు మీ, కస్టమర్ ఇంకా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది చాలా 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 గొప్ప విషయం. 10 నిమిషాలు వెయిట్ చేసేయండు. ఇలాంటి కస్టమర్లు చాలా తక్కువ దొరుకుతారు ఈ సమయంలో, బహుశా అయితేనే అనుకుంటా. బ్రో ఊబర్ బుక్ చేశారా? ఓకే, 2518. ఓకే. సో టోటల్లీ మన రైడ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో మన రైడ్లో ఇది ఫస్ట్ రైల్వే ట్రాక్ అనమాట, రైల్వే క్రాసింగ్. ఓ మై గాడ్, ట్రిపుల్ రైడింగ్. అండ్ పోలీస్ అయితే పట్టుకున్నారు వాళ్ళని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చిన్న రోడ్డు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళు వెయిట్ చేయాలి, ఇక్కడ వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు అయితే వెయిట్ చేయాలి. సో మన బ్రోస్ అయితే మంచిగా కెమెరాస్ పట్టుకున్నారు, డ్రోన్స్ పట్టుకున్నారు. ఫైన్ అయితే గట్టిగా వేస్తారని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంతకుముందు రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది మనకు. జస్ట్ 5 కిలోమీటర్స్ 103 రూపాయలు చూపిస్తుంది. అరే వానే అమ్మ, అరే మళ్ళీ రైడ్ క్యాన్సిల్ అయింది బ్రో. ఏంది బ్రో, కనపడదు అసలు రోడ్డు. శూతిగాన్లకు ఉన్నాడు పెద్ద వీడు. 11 కిలోమీటర్లకు గాను మనకు 167 ఇచ్చిండు అవుట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అవును మేడం, ఊబర్ 9443 స్కానర్ మేడం 55. మనమైతే ప్రజెంట్ బంజారా హిల్స్లో ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత డేంజర్గా ఉందో రోడ్ అసలు. వామ్మో, లేదంటే వెళ్ళి టిఫిన్ చేద్దాం బ్రో, చాలాసేపు అయ్యింది టిఫిన్. సో గైస్, టైం చూస్తున్నారా, 10:22 అయితే అయింది. ఇప్పటిదాకా మన అర్నింగ్స్ చూడండి. ఊబర్లో 529 రూపాయలు అయినాయి, అలాగే ఓలాలో
307 రూపాయలు అయినాయి. సో మొత్తానికైతే 830 ఆ రేంజ్లో అయితే అయినాయి అనమాట. సో జస్ట్ 6 గంటల నుంచి 10 గంటల లోపే, అంటే మనం మొత్తం 4.5 గంటల లోపు మన దగ్గర అయితే 850 రూపాయల దగ్గరికి అయితే అయిపోయినాయి. సో గైస్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని టిఫిన్ అయితే చేసిన శుభ్రంగా 10:30కి. సో ఇప్పటి నుంచే రైడ్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే అయిపోయి ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి వేరే ఏరియాస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పటి నుంచి అయితే రైడ్స్ స్లోగా ఉంటాయి. ఎనీవేస్, మనం యూటర్న్ తీసుకొని రిటర్న్ లకడికా పూల్ సైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలాసేపు తర్వాత ఆర్డర్ అయితే వచ్చింది హైటెక్ సిటీకి. ఓకే, యాక్సెప్ట్ చేసుకున్నా ఊబర్లో. లొకేషన్ ఎక్కడ ఉంది? అరే నాయన, రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది రైడ్. ఈరోజు స్పెషల్ ఏందో కానీ రోడ్డు మీద ప్రతి 50 మీటర్లకు ఒకసారి పోలీస్ అయితే ఉన్నారు. ఎందుకనేది నాకైతే అర్థం కాలేదు. ఎటు చూసినా కూడా పోలీసులు ఉన్నారు, మీరు గమనించవచ్చు. పోలీసులు ఉన్నారు. 1 hour later. సో గైస్, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మా ఊరు నుంచి అయితే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. దానికోసం అని చెప్పేసి నేను 12 గంటలకే వర్క్ అయితే స్టాప్ చేశాను. Much later. సో గైస్, ఫైనలీ 14 రైడ్స్ అవుతాయి అనుకున్నా, బట్ సుమారుగా గంట అయింది నాకు లాస్ట్ ఆర్డర్ వచ్చి. సో ఇప్పటిదాకా ఆర్డరే లేవన్నమాట అసలు. సో ఫైనల్ నేను ఇంటి దాకా అయితే వచ్చేసిన. జస్ట్ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నా. ఇప్పుడు ఆర్డర్ వచ్చినా కూడా నేనైతే పికప్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి ట్రాఫిక్లో తిరిగి ఇంకా నస అయితే ఎక్కువైపోతుంది. సో ఎనీవేస్ గైస్, రైడ్ ఇక్కడికే స్టాప్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఊబర్లో 5 గంటల 45 నిమిషాలు మాత్రమే లాగిన్లో ఉన్నా. సో దానికి గాను నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 556 రూపాయలు. ఇప్పుడు ఓలాలో చూద్దాం. ఓలాలో చూడండి, సేమ్ టైం నేనంటే 12 గంటలకే 2 ఆఫ్ చేసుకున్నా కదా. సో 6 గంటల నుంచి 12 గంటల వరకు 666 రూపాయలు ఓలాలో అయితే వచ్చినాయి. సో 2 కలిపి, ఓలా అండ్ ఊబర్ కలిపి మొత్తం 1200 రూపాయలు అయితే నాకు మధ్యాహ్నం వరకు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికైతే ఈరోజు మన బండి 143 కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. సో టైం చూడండి, 7:33 అయితే అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఉన్నాను నేను. సో దీన్ని 0 చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్రిప్ అయితే మొత్తానికి 0 అయిపోయింది. సో టుమారో మళ్ళీ కౌంట్ చేద్దాం ఎన్ని కిలోమీటర్ తిరుగుతాం అనేది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దానికి తగ్గట్టుగా నేను సమాధానం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను.